మీరు ఒక విషయం గురించి ప్రస్తావించలే ఇక్కడ. ఆయనకి భద్రత ఏ విధంగా ఉందో మనందరికీ తెలుసు. రోప్ వాళ్ళు ఉంటారు. మరి అక్కడ జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు లేరు? దాని గురించి అసలు ఎందుకు ప్రస్తావించట్లేదు? వాళ్ళు అసలు ఆ పరిసర ప్రాంతాల్లో సమూహం అతనికి రక్షణ కావాలనే కదా వీళ్ళందరూ ఉంది అక్కడ. మరి ఆ రక్షణ కావాలన్నప్పుడు వాళ్ళని దగ్గర కూడా రానియకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే కదా. అంత సమూహం ఉన్న తర్వాత మామూలుగా మిగిలిన వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా దిగి హడావుడిగా వెళ్తారు కదా, ఎవరిని దగ్గర రానిరు కదా. అతని వాహనం మీద, అది ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి వాహనం. ఆయన పరిభాషలో చెప్పాడు కదా, నిజాయితీపరుడు, అమాయకుడు, అతి మంచివాడు, అంతంత మాత్రం. మరి ఆయనకి ఇంత ఖరీదైన కారు కొనేంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కూడా విచారించాలి ఇప్పుడు. అవును, ఇప్పుడు మనం చూసుకుంటా ఉంటే ఎవరైతే ఈ రామిరెడ్డి వెంకటరమణారెడ్డి అనే వ్యక్తి ఏపీఎస్బి విభాగం నుంచి ప్రకాశం జిల్లాకు ఆర్ముడ్ రిజర్వ్డ్ విభాగానికి కన్వర్షన్లో వచ్చాడు. వచ్చిన ఇతని దగ్గర నుంచి జగన్మోహన్ దగ్గర ఉంటున్నప్పుడు అతను ఏ బ్యాచ్కి చెందినవాడు, ఏఆర్ విభాగానికి వచ్చినప్పుడు దీనికి సంబంధించిన వివరాలు కూడా పోలీసుల దగ్గర లేదనేది ఇప్పుడు సమాచారం అంతా. 11 సంవత్సరాలు మీరు అన్నట్టు అతను 11 సంవత్సరాల నుంచి అతని దగ్గరే పనిచేస్తున్నాడు. దానికి సంబంధించిన అతని కారులో వీళ్ళందరూ మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక్కడ జరిగింది ఏంది? మామూలుగా సహజంగా ఇట్లాంటి ఏదైనా జరిగితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర పర్యటనకి వెళ్ళిన సందర్భంలో ఆయన వచ్చేటప్పుడు రోడ్డు మార్గంలో ప్రమాదం జరిగితే ఆయన తన వెంట ఏదైతే ఉంటుందో చికిత్స చేసే వాహనాలు ఉంటాయి కదా, వాటిని ఇచ్చేసి వాళ్ళని పంపించారు. దాంట్లో చేర్పించి ప్రాథమిక చికిత్స చేసి వైద్యశాలకు పంపించారు. మరి ఇతను వెంబడి వచ్చేటప్పుడు అది కూడా ఉంటుంది కదా నిస్సందేహంగా. మరి దాంట్లో ఎందుకు చేర్పించలేదు? ప్రాథమిక చికిత్స ఎందుకు చేయలేదు? ఆ పదవుల్లో ఎందుకు వేశారు? వేసిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఆ దాంట్లో చాలా స్పష్టంగా తల భాగం కారు కింద పడింది కనపడతా ఉంది. ఎదురుగా ఉన్న కుర్రాళ్ళు ఇట్లా ఆపండి అని చెప్పి అంటున్నది కూడా మనకు కనపడతా ఉంది. అయినా సరే దాని గురించి వాళ్ళు పట్టించుకోకుండా, చూడండి ఎంత స్పష్టంగా కనపడుతున్నాయో. పట్టించుకోకుండా ఒక వ్యక్తి ఆ వాహనం మీదకి ఎక్కి ఆ చూడండి ఏ విధంగా ప్లకార్డు ప్రదర్శిస్తున్నాడు, నాకు రక్షణ లేదు అని చెప్పని మాట్లాడుతున్నాడు. మరి ఆ విధంగా ఎందుకు వాళ్ళు అవకాశం కల్పిస్తున్నారు? ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు? అతను ఎమ్మట వచ్చేవాళ్ళు ఎవరు? ఈరోజు అతను ఎమ్మట వచ్చేవాళ్ళు ఎవరు? గాంజా బ్యాచి, మారక ద్రవ్యాలు తీసుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇతను ఎమ్మట తిరుగుతూ ఉంటే, అతను ఆ విధంగా చేస్తూ ఉంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఇది 6వసారి జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు వీళ్ళు వ్యవహరిస్తున్నారంటే ప్రభుత్వం తప్పు కూడా ఉందని చెప్పైతే నేను మొహమాటం లేకుండా చెప్పగలను. ఎట్లా పర్మిషన్ ఇవ్వద్దా? నిస్సందేహంగా అనుమతి ఇచ్చినప్పుడు నియమ నిబంధనలు పాటించకపోతే ఇంటికాడ నుంచి తాడేపల్లి నుంచి ఇక్కడ రావడానికి 36 కిలోమీటర్లు ఉంటుంది. తాడేపల్లి నుంచి ఏటుకూరు రోడ్డుకు రావడానికి 50 వాహనాల్లో వస్తున్నాడు. మధ్యలో మీరు ఎందుకు ఆపలేదు? ఎందుకు అనుమతి ఇచ్చారు? ఇలాంటివి ఇది మొదటిసారి కాదు కదా. అతను ఏ విధంగా ఉంటున్నాడు, ఏ విధంగా చేయాలనుకుంటున్నాడు, ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడానికి అతను ఈరోజు కూడా అధికారంలో లేకపోయినా కూడా ఆ రోజు వినుకొండలో మొదలుపెట్టాడు. వినుకొండలో ఎంత సమయం పట్టింది? గుంటూరు నుంచి ఆయన ఉండే కాడి నుంచి వినుకొండ వెళ్తానికి 85 కిలోమీటర్లు. ఇప్పుడు మీరు అన్నది వాళ్ళు అవకాశంగా తీసుకొని ఇప్పుడు కొత్తగా కంప్లైంట్ చేశారు, మా ఇంటి దగ్గర భద్రత లేదు, జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఎవరో ఏదో తాటికాయలు ఏదో పడేసిపోయారంట. ఆ విజువల్స్ బయట పెట్టేసి రక్షణ లేదు, రోప్ పార్టీ ఏది, నాకేమైంది అని చెప్పి అదే చెప్పారు. ఇవన్నీ కూడా ఎందుకు అవకాశం కల్పిస్తున్నారు? ఈ అధికారుల మీద కూడా ఈరోజు చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఉత్తరప్రదేశ్లో యోగి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ముఖ్యమంత్రి కాకతలికి ఆ రాష్ట్రంలో నాకు తెలిసి నేను కూడా పర్యటన చేసిన సందర్భంలో ఎవరైనా వస్తూ ఉంటే మంది మార్బలంతో 3-4 వాహనాలతోటి నాటు తుపాకులతోటి ఇష్టారీత్యంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు. ఈరోజు వాళ్ళు ఎందుకు కనపట్టలేదు? అక్కడ ఎందుకు కనపట్టలేదు? వాళ్ళని ఏ విధంగా చేయాలో పోలీసులకు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళ సంగతి చూడమన్నాడు కాబట్టి ఈరోజు భయకంపితులైపోతా ఉన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి రాజ్యాంగం రాస్తారని నిన్న ప్లకార్డులు పట్టుకొని ఉన్నారు కదా. వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని ఉన్నారు కదా, పల్నాడు నుంచే మొదలు పెడుతున్నామని. ఇదే రాజారెడ్డి పులివెందల నుంచి బెంగళూరు పారిపోయి పులివెందలు రాలేదు ఆ రోజు. కారణం ఆ రోజు ఉన్నటువంటి అక్కడ ఉమేష్ చంద్ర గారు ఎస్పీగా ఉండి ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. మరి ఆ రోజు ఎందుకు అదుపులో ఉన్నారు? ఈరోజు ఎందుకు అదుపు తప్పుతూ ఉంది అంటే పరిపాలన ఏం జరుగుతూ ఉంది? హైదరాబాద్లో 1996 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాక ముందు, అంతకుముందు రామారావు గారు కొన్ని రోజులు ఇక్కడ శాంతి భద్రతలు కాపాడారు. సంపూర్ణంగా వినాయకుడి చవితి ఉత్సవాలు వస్తే హత్యలు జరిగే ప్రాంతం
ప్రజలు బయటికి రావడానికి ఇబ్బంది పడే ప్రాంతం, సంచరించాలంటే ఇబ్బంది పడే ప్రాంతంలో ప్రశాంతంగా ఈ రోజు వరకు హైదరాబాద్ బ్రాండ్ దేశ విదేశాల్లో మారుమోగుతూ ఉంది అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అసాంఘిక శక్తుల్ని ఏ విధంగా అదుపాయంలో పెట్టారు. ఇలా కొత్త ఇదే కాదు కదా చంద్రబాబు నాయుడు గారికి. మళ్ళీ ఒక్కసారి 96 చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పని ఈరోజు ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఏం చేయాలి సార్? ఇప్పుడు అవకాశం ఇవ్వకపోతే, బయటకు రానివ్వకపోతే ఈ విధంగా ఉక్కుపాదం మోపుతున్నారు, ప్రజల దగ్గరకు వెళ్ళనివ్వట్లేదు. 11 స్థానాలు ఇచ్చిన వాళ్ళ గురించి ఆలోచించేది ఇంకా పవన్ గారు. ప్రజలు చేత్కరించారు, పనికి మాలిన వాళ్ళు అన్నారు, మీరు పనికి రారు అన్నారు, ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం చేయడానికి మీరు అనర్హులు అని చెప్పని వాళ్ళకి తీర్మానం చేశారు. ఎక్కడికి వెళ్తున్నాడు అతను? ఎక్కడికి వెళ్తున్నాడు? వినుకొండ ఏ విధంగా వెళ్ళాడు, ఇక్కడికి ఏ విధంగా వస్తున్నాడు, మొన్న తెనాలి ఏ విధంగా వెళ్ళాడు, ఢిల్లీలో వెళ్ళి ఏం మాట్లాడాడు? ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఇన్నిసార్లు ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత తాగీదులు ఇవ్వాలని అవసరం లేదా? ఒకసారి పిలిపించాల్సిన అవసరం లేదా? ఎన్నాళ్ళని ఉపేక్షిస్తారు? ఈరోజు మీరు పెట్టుబడులు తీసుకొస్తున్నారు, రాష్ట్రం ప్రశాంతంగా ఉంది, పెట్టుబడులు వస్తున్నాయి, రేపు పెట్టుబడుల దానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు, మంచి వస్తువులు ఏర్పాటు చేస్తున్నారు. కింద బాంబులు పెడితే వస్తారా వాళ్ళు? కత్తులు పెట్టుకొని తిరుగుతూ ఉంటే వస్తారా వాళ్ళు? రోడ్లు మరి రాజధాని ప్రాంతంలో వేసిన రోడ్లు కూడా తీసుకెళ్లారు కదా. మళ్ళీ వాళ్ళకి వేసిన పరిశ్రమలు తరలిస్తూ ఉంటే చూస్తా కూర్చుంటారు మంచి ప్రభుత్వం అని చెప్పని. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, అప్పుడే కదా మాటినేది. 41 నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్ పిలిపించేసి కాపీలు పలహారాలు ఇచ్చి సవ్యంగా పంపిస్తే వాళ్ళు మాటింటారా? ఈ రోజు ఇక్కడ జరుగుతుంది. అతను ఎవరైతే ఉన్నారో మన రెంటపాళ్ళకు సంబంధించినటువంటి ఉప సర్పంచి, అతను సంబంధించినంత వరకు ఒకసారి చూసుకుంటా ఉంటే అతని మీద ఉన్నటువంటి అభియోగాలు ఏంటి? నాగమల్లేశ్వరరావు అతని మీద ఉన్నటువంటి అభియోగాలు ఏంటి? 2010లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా అతని మీద అభియోగాలు ఉన్నాయి. 2022లో ఇతను వీళ్ళు ప్రభుత్వంలో ఉండగా అభియోగాలు ఉన్నాయి. 2019లో వాళ్ళు గెలిచిన తర్వాత ఆ ఊర్లో ఎలాంటి కార్యక్రమాలు చేశాడో స్పష్టంగా ఉన్నాయి. అలాంటి వ్యక్తిని అతను తీసుకొని వెళ్ళిన తర్వాత అతనికి సంబంధించి అంటే ఒక మాట ఇక్కడ చెప్పుకోవాలి, అంబటి రాంబాబు అతను ఎంకరేజ్ చేయలే, విగ్రహానికి సంబంధించి కానీ దీన్ని కానీ ఎంకరేజ్ చేయలే. అతను గురించి తెలుసు కాబట్టి హడావిడి చేసిండు కదా అక్కడ. హడావిడైతే చేశాడు, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కాబట్టి. ఇదంతా కూడా నిజంగా ఆయన బయట ఉండి బతికిపోయాడు. ఆయన కేసు ఇప్పుడు అవ్వలేదు, కానీ బయట పోలీసుల పైన దురుసుగా ప్రవర్తించి కేసు అయితే పడింది. అది సాధ్యమే కదా, ఎందుకంటే అది ఎంత తొందరగా వీళ్ళందరూ లోనికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. బయట ఉండి ఎన్నో వస్తాయో అని చెప్పని. ఇప్పుడు వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వరరావు, అతను అలాగే విడతల రజనీ గారు, అలాగే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళ ప్రమేయంతో జగన్ గారికి చెప్పి తీసుకురావడం కూడా జరిగింది. అంటే అక్కడ అతని గురించి ఊళ్ళో వాళ్ళు ఏ విధంగా చెప్పుకుంటున్నారో, ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో, ఏం జరుగుతుందో తెలుసుకున్న తర్వాత అతనికి సంబంధించిన దానికి ఈరోజు ప్రత్యేకంగా వచ్చాడు అంటే దీన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. రైట్, ఓకే. ఇప్పుడు ఒక విషయం చెబుతానండి, అదుపు చేయటం అనేది పోలీసులకి ఎంత సులభతరమైనటువంటి విషయం నేను చెప్పనా. నీకు వల్లభనేని వంశీ సత్యవర్ధన్ అనే వ్యక్తిని అతను కిడ్నాప్ చేసేసి అతనికి ప్రాణహాని ఉందని చెప్పిన వాళ్ళ కుటుంబ సభ్యులు